పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలో ఎంపీపీ ఎలక్షన్ జరగకుండా కూటమి ప్రభుత్వ నాయకులు రాజకీయాలు చేస్తూ ఎంపీటీసీలను బెదిరిస్తున్నారని వైసీపీ పార్టీ మహిళా జనరల్ సెక్రటరీ కర్రా జయసరిత ఆరోపించారు. ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఎలక్షన్ జరగకుండా మొదటి రోజు వాయిదా వేశారని విమర్శించారు. మొత్తం 17 ఎంపీటీసీ సభ్యులు హాజరైనప్పటికీ ఎన్నికల అధికారి నాటకీయంగా మళ్లీ రెండవ రోజు వాయిదా వేశారన్నారు. ఒక్క సంవత్సరం ఉండే ఎంపీపీ పదవికి ఇన్ని కుట్రలు చేయడం ఏంటని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఎంపీటీసీలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి నీచమైన రాజకీయాలు చేయలేదని మండిపడ్డారు. మళ్ళీ ఫ్యాన్ గాలి ప్రపంచం మొదలైంది. జెట్ స్పీడ్ వేగంతో ఫ్యాన్ గాలి గిర్రా 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 తిరుగుతూ ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా 50 స్థానాల్లో పోటీ చేస్తే 39 స్థానాల్లో ఎంపీపీగా అభ్యర్థులు గెలిచి విజయకేతనం ఎగరేయడం జరిగింది. ముందుగా ఎంపీపీగా గెలిచిన వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఎంపీటీసీలందరూ కూడా ఒక తాటిపై నుండి ఎంపీపీ అభ్యర్థిని గెలిపించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే గతంలో కూటమి ప్రభుత్వం ఎన్ని దాడులైతే చేసిందో అదే విధంగా ఎన్నికల సమయంలో కూడా దాడులు చేయడం, అఘాయిత్యాలకు పాల్పడటం, కేసులు పెట్టడం, జీవనోపాధి మీద దెబ్బతీయడం, అలాగే ఇంట్లో ఎవరైనా ఉద్యోగస్తులుంటే మీరు ఉద్యోగంలో ఉన్నారు కాబట్టి మీ ఉద్యోగాలు ఓడపీకేస్తామని చెప్పి బెదిరించడం, ఇలాంటి ఎన్నో బెదిరింపులకు పాల్పడుతున్నప్పటికీ కూడా మరి ఎంపీటీసీలు ఎవరు కూడా భయపడకుండా నిలబడి ఎదురు తిరిగి ఈరోజు మరి అత్యధికంగా ఎంపీపీ సీట్లను గెలిపించారంటే నిజంగా వాళ్ళందరికీ కూడా మీ హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే మరి పాలకొల్లు నియోజకవర్గంలో ఎంపీటీసీ అభ్యర్థి అయిన కంబాల సత్యశ్రీ గారి గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఎంపీటీసీ ఉన్నారో వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళి ఈ తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు వెళ్ళి మరి ఆ పిల్లల చేత మా అమ్మ కిడ్నాప్ అయిందని చెప్పి యలమంచిలి మండలంలో కేసు ఫైల్ చేయడం, ఆ తర్వాత పావు గంటలో ఎన్నికలు జరుగుతాయని అనగానే మళ్ళీ ఎంపీటీసీ అని ఆ సత్యశ్రీ గారిని స్టేషన్ తీసుకొచ్చి అక్కడ ఆమెను ప్రలోభాలకు గురి చేస్తూ అనేక ఇబ్బందులకు గురి చేశారు. అయినప్పటికీ కూడా ఆమె ఏ విధంగా భయపడకుండా బెదరకుండా స్థిరంగా ఉంది. ఆమె కూడా నేను ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఎంపీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఇనుకొండ ధనలక్ష్మి గారు, మీరు ఓడిపోయినట్టు కాదు గెలిచినట్టే మా దృష్టిలో అని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా చెప్పాలంటే ఈ రోజు టీడీపీ వాళ్ళకి ముగ్గురు ఎంపీపీలు ఉంటే ఎంపీటీసీలు ఉంటే ఒకటి జనసేనకు ఉన్నారు. అయితే ఈ 4 సీట్లు కూడా వాళ్ళు ఉన్నప్పటికీ కూడా అత్యధికంగా మనకి 12 ఎంపీపీలు ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ డేనా ఈ ఎంపీపీ ఎన్నిక జరగకుండా ఉండడం కోసం వాళ్ళు ఒక డ్రామాకి తెరలేపారనే మనం చెప్పుకోవాలి. మా తెలుగుదేశం ఎంపీటీసీలు బెదిరిస్తున్నారు అని చెప్పి ఎన్నికల అధికారికి కంప్లైంట్ చేయడం, ఆ రోజున ఎన్నిక ఆగిపోవడం, అలాగే రెండవ రోజున మరి పావు గంట ముందు ఎలక్షన్ జరుగుతుంది అనగా ఎన్నికల అధికారి కళ్ళు తిరిగి పడిపోవడం అనే ఒక డ్రామా క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా ఎవరైతే ఇక్కడ మంత్రి గారు ఉన్నారో ఆయన కనుసన్నల్లో జరుగుతుందని ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు.